దీపం బెటర్గా ఉంది, 8% ప్లస్కి వచ్చారు లాస్ట్ ఇయర్ కంటే ఈ నెలలో. సార్ దీపం డబ్బులు కరెక్ట్గా ఇస్తున్నారు, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి, బాగా చేశారు. రేషన్ డిస్ట్రిబ్యూషన్లో ఇంకా అనుకున్నంత ఇంకా పెరగలేదు, మైనస్లో ఉన్నారు 0.5%. వాట్ ఇస్ ది రీజన్? సార్ నాణ్యతలో కొంచెం మైనస్ ఉంది. గట్టిగా చెప్పు, వాళ్ళకి చెప్పు, వాళ్ళకి అర్థంగా. మనం సరఫరా చేసే బియ్యంలో నాణ్యతలో కొంచెం తక్కువగా ఉంది సార్. దాన్ని మెరుగుపరచుకోవడానికి మనం ప్రొక్యూర్మెంట్ ప్రకారంగా అది పెంచుకుంటాం సార్. అలా చేస్తాం సార్, ముందుకు చేస్తాం సార్. మూడోది, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సరిగా లేదు లాస్ట్ ఇయర్. వాట్ ఈస్ ది రీజన్? 6.7 మైనస్లో ఉన్నారు రాష్ట్రంలో. సార్ నమస్తే సార్. సార్ లాస్ట్ ఇయర్ మనకి ఎవ్రీ ఇయర్లో మనకు మ్యాక్సిమమ్ 15-20,000 వరకే ప్రొక్యూర్మెంట్ జరిగాయి సార్. కానీ లాస్ట్ ఇయర్ ఎక్కువగా 70,000 స్టేట్లోనే ఎక్కువగా ప్రొక్యూర్మెంట్ మనం చేసాము సార్. ఫార్మర్స్ కూడా పేమెంట్ 4 అవర్స్ నుంచి 6 అవర్స్లో మ్యాక్సిమం పడిపోవడం వల్ల మన డిమాండ్ ఎక్కువ అవడం వల్ల కొద్దిగా గన్నీస్ కొరత వచ్చింది సార్. ఆ గన్నీస్ ప్రాబ్లం వల్ల నెక్స్ట్ టైం అట్లాంటి రిపీట్ కాకుండా చేస్తాం. నువ్వు రిపీట్ కాదు, డెఫినెట్గా చూసిన తర్వాత నీ పైన యాక్షన్ తీసుకోవాలి. ఈసారి వార్నింగ్ ఇస్తున్నా, ఇంకొకసారి రిపీట్ అయితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఇంప్రూవ్ యువర్ పర్ఫార్మెన్స్, బీ క్లియర్, క్యారీ ఆన్. దెన్ ఫైర్ కాల్స్, ఫైర్ సర్వీస్, ఎన్ఓసి, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, గంజాయి. రండి. ఫైర్ సర్వీసులు చూస్తే బాగా చేస్తున్నారండి ఈ రెండు. 7% ప్లస్లో ఉన్నారు ఫైర్ కాల్స్ అటెండ్ చేయడంలో. ఫైర్ ఎన్ఓసి కూడా 6%, 7% ప్లస్లో ఉన్నారు. గట్టిగా ఫైర్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తున్నారు, అభినందించండి. అదే మరి క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 3.5% ప్లస్లో ఉన్నారు, దానికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. గంజాయి మాత్రం బాగాలేరు. గంజాయి అమ్ముతున్నారు జిల్లాలో, అక్కడక్కడ అమ్ముతున్నారు. నువ్వు అట్లా చెప్తే అటు తల్లి. 1.57 మైనస్ ఉంది. గంజాయి ప్రమాదం. గంజాయి లేకుండా చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. మీకు తెలిస్తే కూడా మీరు ఎప్పటికప్పుడు చెప్పాలి. గంజాయి కానీ డ్రగ్స్ కానీ సమాజాన్ని మొత్తం నిర్వీర్యం చేస్తాయి, పిల్లల భవిష్యత్తుకి అంధకారం అవుతుంది. ఒక్కసారి అలవాటైతే జీవితంలో మళ్ళా వాళ్ళని మన దారిలో తెచ్చుకోలేము. దయచేసి అందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, గంజాయి ఎక్కడ ఎవరు సేవించినా మీకు నోటీస్కి వస్తే మాత్రం ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇంకా కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా పెట్టండి మీరు. సార్ నమస్కారం సార్. మనం విశాఖపట్నం ఇంతకుముందు అరెస్ట్ వైలు మొత్తం గంజాయి ప్రోన్ ఏరియా సార్. అది సెపరేట్ అయ్యేసరికి గంజాయిలో అనకాపల్లి జీరో కల్టివేషన్ సార్. ఆ యొక్క ఏజెన్సీ వ్యాపారం మొత్తం ఏజెన్సీ నుంచి కొండల ఏరియా మనకి రూట్స్ ఉన్నాయి సార్. సో దాని మూలంగా మనకి గంజాయి పండించేది లేదు, కానీ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి సార్. దాని మీద మేము స్పెషల్గా నిఘా పెట్టి ఇచ్చేస్తున్నాం సార్. దీంట్లో జిల్లాలో మైగ్రెంట్ వర్కర్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వల్ల ఎక్కువ మంది వస్తున్నారు సార్. దానికి మన ఆఫీసర్స్, మన పోలీస్ డిపార్ట్మెంట్ తమ ఆధ్వర్యంలో మూడు స్టెప్స్ తీసుకున్నాం సార్. నెంబర్ 1 సంకల్పం అని చెప్పేసి దాని మీద అవేర్నెస్ ఎన్ఫోర్స్మెంట్ తీసుకున్నాం సార్. 2 చైతన్యం అని చెప్పేసి జీరో కల్టివేషన్ తీసుకున్నాం సార్. 3వది అభ్యుదయం అని చెప్పేసి రీహాబిలిటేషను, అది రీఇంటిగ్రేషన్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి మనము డిహైడ్రేషన్ పంపిస్తున్నాం సార్. ప్రతి స్టెప్ కూడా తీసుకుని తమ చెప్పింది కంట్రోల్ చేయలేదు నాకు. కానీ రాష్ట్రం కంటే సాటిస్ఫాక్షన్ లెవెల్ తక్కువ ఉంది. బీ కేర్ఫుల్. దాన్ని ఇంకా కూడా మీటింగ్లు పెట్టడం, అందరూ మాట్లాడడం, ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావడం, ఎన్ని చేయాలి అవన్నీ చేయండి. నోటెడ్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఓకే. అంగన్వాడీ 3 ప్రోగ్రాంలు ఉన్నాయి దీంట్లో. ప్రెగ్నెంట్ ఉమెన్కి, లాక్టేటింగ్ మదర్స్కి గవర్నమెంట్ సహాయం చేయడం. ఈ రెంట్లో 2% బాగా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి బాలింతల్ని బాగా చూసుకుంటున్నారు, అభినందనలు. అదే మరిగా 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు కూడా బాగుంది. 3% స్టేట్ కంటే అబవ్ ఉంది. 6-36 నెలల పిల్లలకి అది కూడా 3% పాజిటివ్ ఉంది. 3 కార్యక్రమాల్లో అంగన్వాడీలు బాగా పనిచేపిస్తూ ఉంది. మనస్ఫూర్తిగా అభినందనలు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. పేద పిల్లల్ని సరిగా చూసుకుంటున్నారు. రాష్ట్రం కంటే మెరుగ్గా ఉంది.
ఓకే అమ్మా, గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు యూరియా అవైలబిలిటీ, ప్రైసింగ్, విత్తనాలు సరఫరా అండ్ ఇరిగేషన్ రెండమ్మా. ఈ మూటల్లో కూడా మీరు ఒకసారి చూస్తే యూరియా అవైలబిలిటీలో బాగానే ఉంది. ఈ ఇయర్ ఇంకా రాలేదు. 1.81% లాస్ట్ టైం. సీడ్లో కూడా 1.43. ఇరిగేషన్ ఒకటే లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ 2 సంవత్సరాలు కూడా నెగిటివ్ ఉంది. ఇరిగేషన్ ఎవరమ్మా? నమస్కారం సార్. చెప్పా. నమస్కారం సార్. ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ వల్ల మనకి రిజర్వాయర్స్ అన్నీ కొంచెం లో లెవెల్లో ఉండడం వల్ల మనం జూలై ఎండింగ్, ఆగస్టు ఫస్ట్ వీక్లోనే మనం ఆల్టర్నేటివ్ క్రాప్స్ అవన్నీ ఎడ్యుకేట్ చేయాలి కదా మీరు, అగ్రికల్చర్ కలిసి. ఆల్టర్నేటివ్ క్రాప్స్ త్రూ అగ్రికల్చర్ ఎడ్యుకేట్ చేయిస్తున్నాం సార్. దానివల్ల నెగిటివ్ వచ్చింది సార్. ఓఎండ్ఎం వర్క్స్ మేము టేకప్ చేయడం జరిగింది సార్. అలాగే జలధార, జలహారతులు కూడా నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఇంప్రూవ్ చేశాం సార్. దానివల్ల ఏమాత్రం రైన్స్ పడినా సరే ఈసారి మంచి ఫలితాలే వస్తాయి సార్. ప్రజలను కూడా భాగస్వామ్యం చేశారా? జలధారలో చేశారా? ప్రజలను భాగస్వామ్యం చేశాం సార్. కొంచెం జాగ్రత్త చూసుకోండి. కరెంట్ డిపార్ట్మెంట్ మీరు. థ్యాంక్ యూ సార్. కరెంట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ ఏంటా? నమస్తే సార్. ఆన్లైన్ సర్వీసెస్లో ప్లస్లో ఉన్నావు 3%. సార్ ఎనర్జీ సర్వీసెస్లో మాత్రం 3% మైనస్లో ఉన్నావు. వై? నమస్తే సార్. అంటే లాస్ట్ మంత్ ఇంప్రూవ్ అయింది సార్. 4.25% పెరిగింది సార్. దగ్గర పెట్టుకోండి. బిఫోర్ దట్ కూడా మనకి 6.6% ఇంప్రూవ్ అయ్యి 9th పొజిషన్ ఉంది సార్ ఇంప్రూవ్మెంట్లో స్టేట్లో. మనకి మేలో హెవీ గేల్స్ అండ్ విండ్స్ రావడం వల్ల ఎక్కువ డ్యామేజ్ జరిగినాయండి. దానివల్ల మనకి అప్పుడు పర్సెప్షన్ పడింది. అప్పటి నుంచి స్టిల్ ఇంప్రూవ్ అవుతుంది సార్. అది మ్యాక్సిమం ఇంప్రూవ్ చేస్తున్నాం. పైగా 197. నువ్వు నాకు అవన్నీ కాదు, నువ్వు నాకు కరెక్ట్గా సర్వీసులు అందజేస్తున్నావా లేదా, కరెంట్ కరెక్ట్గా వెళ్తా ఉందా లేదా నాకు కావాల్సింది. సార్ డెఫినెట్ చేస్తాం. ప్రజలు తృప్తిగా ఉన్నారా లేదా అనేది కొలమానం. నాకు నువ్వు ఎంత పని చేసావని కాదు, ఎంత గట్టిగా ఉపన్యాసాలు ఇచ్చావనేది కూడా కాదు. డెఫినెట్ సార్. వెరీ క్లియర్. ఎస్ సార్, ఎస్ సార్. యూ కరెక్ట్గా వాళ్ళందరూ మెచ్చుకుంటే నేను కూడా చప్పట్లు కొడతా, లేకపోతే మాత్రం నేను వదిలిపెట్టను మిమ్మల్ని. సార్ 197 ఫీటర్స్ ఆర్డీఎస్ఎస్లో టేకప్ చేశాం సార్. నాకు అవన్నీ వదిలిపెట్టు. డెఫినెట్. నువ్వేం చేస్తావని నిరంతరం కరెంటు కష్టాలు లేకుండా చేయడం, క్వాలిటీ కరెంట్ ఇవ్వడం నీ బాధ్యత. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. బీ క్లియర్. థ్యాంక్ యూ సార్. సింగిల్ అజెండా. థ్యాంక్ యూ సార్. చీఫ్ మినిస్టర్ ప్రజల్లో మిమ్మల్ని రివ్యూ చేస్తున్నానంటే ఇది బిగినింగ్ కాదు. ఇప్పటికీ 20-30 జిల్లాలు 20-30 సార్లు చేశాను. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికైనా మీ టర్న్ వస్తుంది, ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. నెక్స్ట్ టైం నేనే ఈ డేటా తీసుకొని మీ ఆఫీస్కి వస్తా, మీ సబ్స్టేషన్కి వస్తా, రికార్డ్ చూస్తా, ఆన్లైన్ చూస్తా, అక్కడి నుంచి నిన్ను ఎక్స్పోజ్ చేస్తా, గట్టిగా ఎక్స్పోజ్ చేస్తా, మామూలుగా కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. అదే మరి వీవర్స్ కూడా నువ్వు సరిగా పబ్లిసిటీ ఇవ్వడంలా. ఇచ్చిన వాళ్ళకి 8% ఇక్కడ రాష్ట్రంలో కంటే కూడా నెగిటివ్ ఉంది సార్. లాస్ట్ మంత్ అది 2 months బ్యాక్ స్టార్ట్ అయింది సార్. అది ఫస్ట్ టైం ఉండడం వల్ల 11% వచ్చింది సార్. మనం ఇంప్రూవ్ చేసాం. అందరికీ ఫస్ట్ టైమే, నీకే కాదు, రాష్ట్రంలో అందరికీ ఫస్ట్ టైమే. వేరే జిల్లాలో బాగా చేశారు, నువ్వు బాగా చేయలేదు. రాష్ట్రంలో ఆవరేజ్ కంటే నీది 8% మైనస్. సార్ 239 ఉన్నారు సార్. అందరూ 237 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది సార్. నువ్వు కాళ్ళు పట్టుకుంటావా, చేతులు పట్టుకుంటావా, గడ్డం పట్టుకుంటావా, నీ ఇష్టం. కానీ వాళ్ళు బాగా చేశారని చెప్పడం నాకు కావాల్సింది. బీ క్లియర్. సర్వీస్, కస్టమర్ సర్వీస్ ఇది ఇంపార్టెంట్. నాకు స్టేక్ హోల్డర్స్ వాళ్ళు తప్ప మీరు కాదు. మీరు నేను కలిసి వారికి సేవకులం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాస్పిటల్స్ కూడా బాగాలేవు ఇక్కడ. ప్రైమరీ హెల్త్ సెంటర్, యూపీఎస్సి ఇంతల్లే బాగాలేవు. 3.35% మైనస్. మైక్ తీసుకోమ్మా. నువ్వు ఎవరు? మీరేం చూస్తున్నారు ఇక్కడ? డిహెచ్హెచ్ ఎవరు చూస్తున్నారు? మీరమ్మా? డిఎంహెచ్ఓ సార్, ప్రైమరీ హెల్త్ చూస్తున్నారు. మరి నీది బాగాలేదమ్మా. ఏంటి సమాచారం చెప్పి వాళ్ళు చెప్పమ్మా. వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నీ ఆరోగ్యాన్ని బాగా పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యం కాపాడండి. సార్ ఏం చేస్తా చెప్పు. సార్ డెఫినెట్గా ఇంప్రూవ్ చేస్తాను సార్. మానిటరింగ్ సిస్టమ్ ప్రతిష్టం చేస్తాను సార్. అలాగే నేను మాట్లాడే సంజీవిని ప్రాజెక్ట్ తెస్తాను. సంజీవిని ప్రాజెక్ట్ ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వస్తాయి. అందరి ఆరోగ్యాన్ని కాపాడుతాను నేను చెప్పి నువ్వు ఉండే సిస్టంలో పనిచేయకపోతే ఎట్లమ్మా? 3.35% మైనస్లో ఉన్నావు.
మీ దగ్గర డేటా ఉంది, ఏ డాక్టరు ఏ పేషెంట్ చెప్పాడో కూడా ఉంది నా దగ్గర. బీ క్లియర్. ఇంకొకసారి ఎక్స్క్యూజ్ వద్దు, ఎస్ సార్. ఆలసత్వం అంతకంటే వద్దు. బీ క్లియర్. ఎస్ సార్, తప్పకుండా ఇంప్రూవ్ చేస్తాను సార్. నెక్స్ట్ మంత్లోనే నేను ఇంప్రూవ్ ఏమయ్యా చేస్తాను. యంగ్స్టర్, నువ్వు కూడా అట్లనే ఉన్నావా? నీ పని కూడా బాగాలేదు. 2.63% డిహెచ్హెచ్లో బాగాలేవు సర్వీసులు. ఏంటి కారణం చెప్పు. సార్ మనకి ఓవరాల్గా లాస్ట్ ఇయర్ అంతా బాగుంది సార్. లాస్ట్ 3 monthsలో మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా 0.82% మైనస్, ఇప్పుడు 2.63% మైనస్. నువ్వు ఏది అడిగినా నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. రేపు ఎల్లుండి నేను ఏ కూడా పెట్టుకొని నాకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తాడు. ఎవ్రీడే నీకు రిమైండర్ పంపిస్తా. నా దగ్గర నుంచే గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎవ్వరు కూడా పని చేయకపోతే మాత్రం ఎవ్వరూ తప్పించుకోలేరు.